వయో పరిమితి పెంచాలి. 62 సంవత్సరాల వయో పరిమితి పెంచాలి. 62 సంవత్సరాల వయో పరిమితి పెంచాలి. 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరణ చేయాలి. 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలి. 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలి. ఆ కోరికలు 322 జీవో వెంటనే రద్దు చేయాలి. 22 జీవో వెంటనే రద్దు చేయాలి. సరకులు లేని జీవో విడుదల చేయాలి. సరకులు లేని జీవో విడుదల చేయాలి. కెపాసిటీ టు పే నార్మ్స్ రద్దు చేయాలి. కెపాసిటీ టు పే నార్మ్స్ రద్దు చేయాలి. కెపాసిటీ టు పే నార్మ్స్ రద్దు చేయాలి. 62 సంవత్సరాల వయోపరిమితి పెంచాలి. 62 సంవత్సరాల వయోపరిమితి పెంచాలి. 2019-24 పిఆర్స్ ఇవ్వాలి. జిందాబాద్ 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 జిందాబాద్. We want justice. 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 322 జీవో రద్దు చేయాలి. 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 We want justice. We want justice. We want justice. We want justice. ఆ కోరికలు 2019-24 పిఆర్స్ ఇవ్వాలి. 2019-24 పిఆర్స్ ఇవ్వాలి. 2019-24 పిఆర్స్ ఇవ్వాలి. గ్రాడ్యుయేట్ 10 లక్షలు పెంచాలి. 10 లక్షలు పెంచాలి. 19 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. 19 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘ ఉద్యోగుల తాలూకా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి సమ్మె చేసిన సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అలాగే టీఎస్ఈఎస్ ఉన్నతాధికారులు జియో నెంబరు 322 విడుదల చేసాం, ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ కొండనాలకు మందేస్తే ఉన్నాలు ఊడిపోయే విధంగా ఆ జియోలో అంటే పిఎస్సిఎస్లకు సంబంధించి ఆర్థిక సహకారం ఉండి ఆ రకంగా ఉద్యోగులకి పే చేసే కెపాసిటీ ఉంటే అమలు చేయాలని చెప్పి షరతు పెట్టడం అంటే మొత్తంగా గొంతు కోసేయడమని, ఈ రకంగా ఉద్యోగులకి జియో ఇచ్చామని చెప్పి అందులో మెలికలు పెట్టి ఈ రకంగా షరతులు పెట్టి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డీసీసీబీల ద్వారా కూడా ఆ జియో ప్రజలు దానం చేయాలని చెప్పిన కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం కూడా కార్యక్రమం చేయడం జరిగింది. పిఎస్ఎస్ ఉద్యోగుల తాలూకా సమస్యల్ని పరిష్కారం చేయకుండా ఈ రకంగా ఇబ్బందులకు గురి చేసే జియో 322ని వెంటనే రద్దు చేసి కొత్త జియోలు ఎటువంటి షరతులు లేకుండా ఉద్యోగులకు న్యాయం చేసే విధంగా 2019-24 పిఆర్సీలు అమలు చేసే విధంగా సమస్యలు పరిష్కారం చేయాలి. అలా కాని పక్షంలో పిఎస్సిఎస్ ఉద్యోగులు చేసే పోరాటాలన్నిటికీ కూడా సిఐటి ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వడంతో పాటు ఇతర ఉద్యోగులను కూడా సమీకరించి పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పి తేజస్రావు, సిఐటి రాష్ట్ర కార్యదర్శి. 6 నెలల క్రితం ఎన్నో ఉద్యమ కార్యాచరణ చేశాము. జేఏసీ నిర్ణయించిన ప్రకారంగాను ఆ ఉద్యమ కార్యాచరణ ప్రకారంగా మన మినిస్టర్ గారు, కమిషనర్ గారు మనకి మంచి హామీ ఇచ్చారు. 2019-24 పే రివిజన్ ఇస్తాను, 4 లక్షల గ్రాడ్యుయేట్ ఇస్తాను, అలాగే 2019 తర్వాత ఉన్న ఉద్యోగులు కూడా రెగ్యులర్ చేసే విధంగా ప్రత్యేకమైన జీవో ఇస్తాము, 62 సంవత్సరాల పదవి విరమణ వయసు కూడా పెంచి ఏర్పాటు చేస్తాము, మీరు సమ్మె విరమించండి, విధుల్లోకి రండి, 13 రాష్ట్రంలో గల ఉమ్మడి 13 జిల్లాల బ్యాంకులు కూడా అభివృద్ధి పాటలోకి తీసుకొని రండి, మీకు మేము ఉన్నాము, తప్పకుండా చేస్తాము, ఇది ప్రజాప్రభుత్వము అని నమ్మబలికారు. ఆ నమ్మబలికిన తక్షణం మేమందరం కూడా సమ్మె విరమణ చేసి విధుల్లోకి వచ్చి 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులను కూడా లాభాల బాటలో నడిపించే విధంగా తయారు చేశాం. అదేవిధంగా మేము కూడా సహకార సంఘాలు కూడా ఈఆర్పీ అయితేనే పేయింట్ అయితేనే పూర్తి చేసి ఈ రోజు వరకు మేము పూర్తి చేసుకోగలిగాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మా మీద కక్షపూర్తి ధోరణితో కమిషనర్ గారు 322 జీవో
జీవోని విడుదల చేసి ఆ 322 జీవోలో 20% బేసిక్ మీద హైక్ చేసి అది దానికి డిఏ కూడా ఇవ్వకుండా అదేవిధంగా 2 లక్షల నుంచి 4 లక్షల వరకు గ్రాడ్యుయేట్ పెంచి 5 లక్షల రూపాయల వరకు మెడికల్ ఇన్సూరెన్స్ ఇచ్చారు. అది కూడా కెపాసిటీ టు పే నార్మ్స్ ఉంటేనే, సహకార సంఘాలు కెపాసిటీ నార్మ్స్ ఉంటేనే అవి తీసుకోవాలి, లేకపోతే జీతాలు తీసుకోవడానికి వీలు లేదు అని కూడా ఒక నిబంధనలు పెట్టారు. ఆ నిబంధనలకి మేము వ్యతిరేకంగా ఈరోజు మేము ఆ జీవోలను దహన కార్యక్రమాలు చేపట్టాము, రాష్ట్రమంతా కూడా చేపట్టాము. ఇదే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తే మరొక 2-3 రోజుల్లో రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఎక్కడైతే ఆపామో, సమ్మె నుంచి ఆపామో అదే సమ్మెలోకి వెళ్ళి ప్రభుత్వాన్ని, అలాగే సహకార సంఘాలని, టీసీసీబీలని, అలాగే టీసీ ఆఫీసులను కూడా ముట్టడించి స్తంభింపు చేస్తామని ఇందు మూలంగా మేము తెలియపరచుకుంటున్నాం. నా పేరు గిరిపుచ్చ రంగనాథ్, ఏపీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయీస్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్.